అందరికీ నమస్కారం. తెలంగాణలో మార్వాడి, గుజరాతీ గో బ్యాక్ ఉద్యమం ముందుకెళ్తుంది. దీనికి సంబంధించే ఈరోజు తెలంగాణ శ్యామ్ పృథ్వీలను అరెస్ట్ చేశారు. అసలు మార్వాడి, గుజరాతీ గో బ్యాక్ ఉద్యమం వెనక జరిగిందేంటి? నిజంగా ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మార్వాడి, గుజరాతీ గో బ్యాక్ ఉద్యమం అంటే మా సంపదను దోచుకుంటున్నారు, మమ్మల్ని ఏంటి అని అడిగితే తిరిగి కొడుతున్నారు అని చెప్పి ఒక చిన్నగా మొదలైన, ఎక్కడో మోండా మార్కెట్లో మొదలైన చిన్న ఒక సంఘటన మార్వాడి దాంతోపాటు గుజరాతీ గో బ్యాక్ ఉద్యమంగా ఇలా రూపం తీసుకుంది. కట్ చేస్తే ఎవరైతే మమ్మల్ని కొడుతున్నారు బాబు అన్నోళ్ళనే అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు. నిజంగా ఏం జరుగుతుంది సార్? దీన్ని ఎలా విశ్లేషిస్తారు మీరు? క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 వస్తే అది ఒక్కరోజే రాలేదు. దానికి 20 సంవత్సరాల నుంచి రగులుకుంటా ఉంది. అందువలన ఇవాళ ఒకరోజు వచ్చిందని అనుకుంటలేదు ఇది. కానీ మొట్టమొదటిగా ఆ గుజరాతీ మార్వాడి గో బ్యాక్ అనే విధానాన్ని ఈ భారతదేశ పౌరుడిగా, ఒక తెలుగు బిడ్డగా నేను ఖండిస్తున్నాను. ఆ విధానం సరైనది కాదు. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, స్థిరపడవచ్చు. అదే ఇంతకుముందు కాశ్మీర్లో స్థిరపడకూడదు, ఆస్తులు కొనకూడదు. 170 యాక్ట్ ఉన్న గిరిజనులను ప్రొటెక్ట్ చేసే విషయంలో కొన్ని చోట్ల ఈ నిబంధనలు మినహాయించి ఎక్కడైనా స్థిరపడవచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఆ రైట్ అందరికీ ఉంది. అందువలన అది గోబ్యాక్ అనే విధానం అనేది సరైనది కాదు. నేను క్లారిటీతో ఉన్నాను. సార్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము మార్వాడి, గుజరాతీ గో బ్యాక్ అంటట్లేదు, వాళ్ళ కల్చర్ గో బ్యాక్ అని చెప్తున్నారు. అలా అన్నారు. కల్చర్ కూడా ఇప్పుడు ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకుంది ఎవరండి? మీరు సంగీత్ పెట్టారా? నేను మా కుమారుడు సంగీత్ వద్దన్నాను. హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్ వద్దన్నాను. మనకి ఆల్రెడీ పసుపు కొట్టుడు కార్యక్రమం ఉంది, లేకపోతే మనకు కార్యక్రమాలు కాదు, రోకళ్ళతో మనం వేసే కార్యక్రమం మనకు ఉంది. మన కార్యక్రమం మనం నెత్తి మీద రుద్దుకుని ఆ సంస్కృతి, ఆ పెళ్ళిలోకి వెళ్ళి తొంగి చూసి అవన్నీ నెత్తి మీద వేసుకుని లేనిపోని ఆడంబరాలన్నీ పెట్టుకుని ఒక్కొక్క సంస్కృతిని నెత్తి మీద ఎక్కించుకుంటా లేని సంస్కృతిని, ఈ దేశ మూలవాస సంస్కృతిని పక్కన పెట్టేసిన తర్వాత మీరు చేస్తున్నారు. అది మా ఎల్లమ్మ, మా మైసమ్మ, మా దేశాలమ్మ, మా తలుపులమ్మ, ఎంతోమంది ఇక్కడ దేవతలు ఉంటే, వనదేవతలు కానీ అందరూ ఉంటే వీళ్ళకే తీసుకెళ్ళి ఆరి పేర్లు దుద్దుతున్నారు గత 34 సంవత్సరాల నుంచి. మైసమ్మ అంటే ఇక్కడ ప్రజలు ఆలింగనం చేసుకుని, అక్కడ స్థానిక పూజారులు అంటే స్థానిక వాళ్ళు ఉండే దేవతలు, గ్రామ దేవతలు, బొడ్రాయిలు, ఇట్లన్నింటికి మీరు ఆర్య దేవతల పేర్లు రుద్దిచ్చారు. ఓకే, మీరు మళ్ళీ వాళ్ళంటారేంటి? మా దేవతలకేమో అంట్లు జబ్బులు పేర్లు పెట్టించారు వాళ్ళు, ఆర్య సనాతనవాదం పేరు మీద. మీరు ఫాలో అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ కొత్తగా వచ్చింది ఏంటంటే నాకు అర్థం కాదు. నేను అడుగుతున్నాను, సంస్కృతి కోసం వాళ్ళ సంస్కృతిని అడాప్ట్ చేసుకుని వాళ్ళు రుద్దుతున్నారు. దేవతల విషయంలో కూడా రుద్దేశారు. ముందర మైసమ్మ, తర్వాత పక్కన ఏదో ఆరు పేరుతో పెట్టి, ఇప్పుడు మైసమ్మ పక్క వెళ్ళిపోయింది, ఆరు దేవత, మొత్తం రూపాయలు కళ రూపాయలని వచ్చేసినాయి. ఇదా మా దేవత 100 సంవత్సరాల నుంచి ఉన్న దేవత స్వరూపం ఇదా? కిరీటాలు అవన్నీ ఎత్తుకొచ్చారా? ఇప్పుడు మనం అంటుకోకూడదు. దేవతల్ని కాళ్ళకు పట్టుకుని ఒక బాధ తప్తోదయంతో ఉన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి శాద్ తీరేవాడు. గుళ్ళో ఇప్పుడు రాకూడదా? దూరంగా ఉండండి. ఏం దూరంగా ఉండేది? ఎక్కడ సంస్కృతి మీరు అడాప్ట్ చేసింది? ఈ దేశ మూలవాసులు మనం, మీరు అడాప్ట్ చేసుకున్నారు. ఈ దేశ మూలవాసులో భాష కోసం ఎగిరే వాళ్ళు. నా బాధ కలిగింది ఏంటంటే, రెండో విషయం, మీరు ఏదైతే అరెస్ట్ విషయాన్ని చెప్పారో అరెస్ట్ని ఖండిస్తున్నాను, అబ్సల్యూట్గా ఖండిస్తున్నాను. కానీ ఒక పాట గోరటి రమేష్ని కూడా అదుపులో తీసుకున్నారట. తప్పండి పాట. మీరు ఒకటే అడుగుతున్నాను, మీకు మాధవరాయత్ గారు తెలుసు కదా? అవునండి. ఇలా అని వేసి మళ్ళీ వెంటనే ముస్లిమ్స్ దానికోసం వెళ్ళి అన్ని పూజలు చేసి అన్నీ చేసుకుని వచ్చారు కదా. పూజలు కదా, ఏదో చేసుకొచ్చారు. ఆవిడ వాళ్ళ గుజరాతీ మార్వాడీల కోసం ప్రాణం ఇస్తానంటున్నారో లేదా ఏదో చేస్తానంటున్నారో తెలియదండి. అలాగే బండి సంజయ్ గారు అయితే చెప్పులే మోసారు, గుజరాతీలు చెప్పులు మోసుకుని వచ్చారు కదా. దాని గురించి 50 చాలా యాది ఉంటుంది అంటారు కదా, 50 సంవత్సరాల యాది ఉంటుంది. అది చాలా కాలం యాది ఉంటుంది, బాగా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు భగవంతుడు కాదు, సంజయ్ గాంధీ గారు చెప్పుల కోసం కొత్తగా ఎతికారు అని అప్పుడు ఒకసారి వచ్చింది. అప్పుడే కడుపు మడిపోయి ఉన్నారు జనాలు. అంజయ్ గారిని అవమానించారంటే తెలుగువాడి ఆత్మగౌరవం వచ్చింది. కానీ వాళ్ళు ఎవరు ఎంత దారుణంగా చేయలేదు, చేసి సమర్థించుకోలేదు. తండ్రి అయితే ఓకే, తండ్రికి కాళ్ళు పట్టుకోండి, తప్పలేదు. యూఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి, ఒక ఎంపీగా ఉండి, ఇన్ని ప్రజలకు ఉండి నువ్వు అవన్నీ చూపించుకోవాలంటే కాళ్ళు మొత్తుకుంటారో, చెప్పులు తీసుకుని నెత్తిమే పెట్టుకుని ఊరేగుతారో, తర్వాత పెట్టుకోండి లోపల, బయట కాదు. అదే ఆత్మగౌరవం. సార్, ఒకటి సార్, మీరు చెప్తున్నారు
కల్చర్ని మీరే తీసుకొచ్చారు, మీరే కల్చర్ తీసుకొచ్చారు అంటే వాళ్ళు మనమే అడాప్ట్ చేసుకున్నామని చెప్తున్నారు. మీరు అడాప్ట్ చేసుకుంటే ఊరుకుండా ఉన్నారు ఎంతకాలం బట్టి ఉన్నారు అని చెప్తున్నారు. నేను అంటే ఇంకోటి సార్ తెలంగాణ కానీ కోస్తా కానీ వాళ్ళ మీద నంద్యాలలో కూడా గోబ్యాక్ అని వచ్చింది, ఇవాళకి అది ఎప్పటి నుంచో ఉంది. అంటే కొంతమంది అంటూ ఉంటారు సత్యకుమార్ గారి కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వచ్చారు, మారవడీలు ఉన్నారు, లేకపోతే బట్టి గారు ఏదో చెప్తా ఉన్నారు. సో వాటండి ఈ సంస్కృతులు మిళితమైప్పుడు చైతన్య రాజు గారు సభలు పెట్టారు, తెలుగు మహాసభలు రాజమండ్రిలో. మొన్న లాస్ట్ టైం వెళ్ళొచ్చాను. నా పక్కన కూర్చుని ఆయన చాలాసేపటి గుర్తుపట్టలేదు, ఆయన తెలుగు భాషలోకి వచ్చారు, ఆయన మారవాడే. ఆయన ఇక్కడ ఈ నెలలో భాగంగా కలిసిపోయారు, చక్కటి తెలుగు మాట్లాడుతున్న తెలుగు భాష బాగుండాలని కోరుకునే వ్యక్తుల్ని మనం మారవాడి అయితే గుజరాతీ ఉంది మనం గౌరవించాలండి. అలాంటి వాళ్ళని చూసి గర్వించాలి కూడా. దేశ సంస్కృతిలో భాగం అయిపోయారు, నా తెలుగు సంస్కృతిలో భాగం అయిపోయారు. వాళ్ళ విశిష్టత వాళ్ళు కాపాడుకోండి. కానీ నా భాషని నా యాస అన్నింటినీ గౌరవించినట్టే నేను చెప్తున్నాను. కానీ ఈ మాధవరాతి గారు వీళ్ళు ఏమైపోయారు, ఆంధ్ర వాళ్ళు గోబ్యాక్ అని నీ జననాంగాలని రాజమండ్రిలో కడుక్కుంటారు అని చెప్పి పుస్తకాలు వేసి పాడినప్పుడు ఏమైపోయారండి వీళ్ళు? ఏమైపోయారు? ఇవాళ బంగ్లాదేశీలు గుర్తుకొచ్చారా, రోహింగ్యాలు? నేను అడుగుతున్నా, అంటే ఆంధ్రప్రదేశ్లో కోస్తా రాయలసీమలు తిట్టినప్పుడు అప్పుడు వాళ్ళందరూ హిందువులు కాదా? మేము చెప్తున్నాం, బాగా చెప్తున్నాం వాళ్ళు చెప్పినట్టు. అక్కడ రోహింగ్యాలు కానీ లేదంటే బంగ్లాదేశ్లో దమ్ము ఉంటే నిజాయితీ ఉంటే పంపించేయండి. వాళ్ళని అడ్డం పెట్టుకుని మత రాజకీయాలు కుల చిచ్చులు తగిలిస్తారు. మరి ఎప్పుడైనా ఏ రోజైనా మాట్లాడారా మీరు? ఏదంటే ఊరుకోండే మాట్లాడతారు మీరు. లగడపాటి రాజగోపాల్ గారిని కొడితే నోరు ముసుకుని బయలుపోయాడు ఆయన. అదే అరే బండి తీండ్రా బాయ్ అంటే అడ్డుగా నా బిజినెస్లో అంటే చితకబాదు కొట్టింది వాళ్ళు కొట్టారు. 10,000 మంది మిలిటరీ ఆ దగ్గర ఆర్మీ, మా సేన కప్పుతర సేన ఏదో సేన అంటారు వాళ్ళు. 10,000 మంది ఆర్మీ ఉన్నారంట వాళ్ళకి హైదరాబాద్. 10,000 మంది అంటే లక్షల మంది వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్తడానికి తగ్గిపోయారు, 1,00,000 మంది వలస వస్తే దాదాపు 90% మంది ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్నారు. నీ మత చిచ్చులు ఇక్కడ ఎందుకు? అసలు దీంతో మతం ఏంటండి నాకు అర్థం కాదు. బీజేపీకి ఇంతకుముందు అరే బాయ్ నా బ్రెడ్కి ఇరానీ ఛాయ్కి నీ అన్నానికి పొత్తేంద్ర అని రాశారు, అప్పుడు మతం గుర్తురాలేదా? మాధులత గారు మీరు ఊరు, మీ యా ఊరని మీది మా పాలకొల్లు నరసాపురం ప్రాంతం మీది, మీరు అక్కడే పుట్టారు, ఇక్కడికి వచ్చి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, అప్పుడు గుర్తురాలేదా మీకు? వస్త్రాలసీమలను గుర్తురాలేదా తిట్టినప్పుడు? కొన్ని విగ్రహాలు ఇక్కడ ఉండకూడదని భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నప్పుడు మీరు నిద్రపోయారా? బండి సంజయ్ గారు మీరు ఎక్కడున్నారు? గోళీలు ఆడుకుంటున్నారు అప్పుడు? యూతే కానీ నేను అడుగుతున్నాను, ఆ ఏడున్నారు అప్పుడు? మీ కరీంనగర్ జిల్లాలో కోన శశిధర్ అనే దళిత అధికారిని, ఐఏఎస్ ఆఫీసర్ని, కేంద్ర ప్రభుత్వ సర్వీసుల అధికారి ఆయన పనిచేస్తూ ఉంటే ఆయన వెళ్ళి భౌతికంగా పట్టుకుని మీరు ఇక్కడి నుంచి దొబ్బేయండి అంటే అది అప్పుడు మీ ఉత్తర భారతీయ జనతా పార్టీ నిద్రపోయారా మీరు? ఇదా దేశ సమగ్రత? ఇదా దేశభక్తి? ఇదే విదేశీలా? మేము విదేశీలా? ఎందుకు పంపన్నారు అప్పుడు? ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ని డాక్టర్ కోన శశిధర్ గారు లాంటి వాళ్ళని ఎందుకు పంపన్నారు కరీంనగర్ జిల్లా నుంచి? ఆయన పెడితే రాలేదు. కేంద్ర ప్రభుత్వం వేసిన సర్వీసులు ఐఏఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉత్తీర్ణుడే వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ని. ఉగ్రసేన్ మహారాజు విగ్రహాలు ఉండాలి, అగ్రసేనో మార్వాడి గొప్ప వాళ్ళందరూ విగ్రహాలు ఉండాలని కోరుకుంటున్నా. మరి ఆంధ్రప్రదేశ్లో మొల్ల అన్నమాచార్య ఏం చేశారండి? విగ్రహాలు పడిపోయినప్పుడు మీరేం చేశారు? అన్నమాచార్య గారు తెలంగాణ ఇవ్వద్దని చెప్పిన ఆడు శ్రీకృష్ణదేవరాయలు నా తెలంగాణ ఇష్టం లేదని ఆ రోజైనా కవితలు రాయించాడా? నాన్నయ్య బొట్టు అలసాని పెద్దన గారితోనూ, తెనాలి రామకృష్ణుడితోనూ. ఎందుకని మీరు ఎందుకని సైలెంట్గా ఉన్నారు? పరోక్షంగా ఇచ్చారు. ఉండరాని విగ్రహాలు ఉండకూడదని ఎందుకు మాట్లాడారు? సీమాంధ్రులు ప్రణాళిక ఇస్తే తరిమి కొడతాను బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడారు? మీరు మాట్లాడారా లేదా? నేను చెప్తున్నాను, మీ తర్వాత ఉన్నత పదవుల్లోకి వెళ్ళిన బీజేపీ నాయకులు ఆ రోజు మాట్లాడినారా లేదా? కానీ వాళ్ళు గుజరాతీలు మార్వాడీల కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు, ఇవ్వండి, నేను కాదని వాళ్ళని నిలబెట్టుకోవాలి. కానీ నా తెలుగు సంస్కృతిని, నా హక్కుల్ని, ఉపాధిని దెబ్బ కొడితే ఊరుకోకూడదు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలని మేము అందరం ఉద్యమిస్తుంటే ఒక బలహీన వర్గాల యువకులైన రవికిరణ్ వీళ్ళందరూ కూడా ఎక్కడో బీజేపీకి వినతి పత్రం ఇస్తా ఉంటే మార్గ మధ్యంలో ఆపి మీ గుజరాతీలు, మీ గుజరాతీలు, పీయూష్ గారు, దేశే గారు ఉన్న పేర్లు చితకబాదులు పాడి అమ్మాలి బూతులు తిడితే మీ గుజరాతీ పెద్దలకు అమ్మాలీలు ఉండరా? మా విద్యార్థులను కొట్టి గాయాలు కొట్టి మీ ఉత్తరాది అహంకారాన్ని తీసుకొచ్చి వాళ్ళని అక్కడ అరెస్ట్ చేయించి వాళ్ళని 23 రోజులు రిమాండ్లో పెట్టించారు ఈ గుజరాతీ బ్యాచ్. కొంతమంది అందరిని అంటలేదు. అప్పుడు ఏమయ్యారండి? ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాళ్ళ గుజరాతీలు వాళ్ళ మీద మారడం ఏగవాలకుండా కాదు, మీరు సూక్ష్మగిరి వాలకుండా కూడా చూసుకోండి, అభ్యంతరం లేదు. కానీ మా బలహీన వర్గాల విద్యార్థుల్ని మీరు రామ్మోహన్ నాయుడు గారు బావగారే కదా,
మరి రామ్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? మీరు ఏం చేశారు? ఆ రోజు బలహీనంగా చిత్తక కొట్టులు కొడితే, రాష్ట్ర హక్కుల కోసం కొడుతుంటే, గుజరాతీలు కొడుతుంటే మీరు నిద్రపోయారా? మీరు గుజరాతీ మాడేళ్ళకి ఏకకాల సూక్ష్మంగా వాడకుండా చూసుకోండి. మనం కూడా చూసుకుందాం. మన హక్కు అది, మన సాంప్రదాయం. ఇతరులు వస్తే మనం గౌరవించడం, వాళ్ళని కాపాడుకుంటాం, మన సాంప్రదాయం. డెఫినెట్గా రెండింటికి వైరుధ్యం ఉంది, నేను చెప్తున్నాను. కానీ అప్పుడు మీరు నిద్రపోయారని అడుగుతున్నాను. అబ్సల్యూట్గా చెప్తున్నాను నేను. అందువల్ల తెలుగు వాళ్ళు దినాలు నేను ఇందాక చెప్పాను, రాజమండ్రిలో నా సంస్కృతిలో భాగం అయిపోయారు చాలామంది వచ్చినాడు. కానీ చాలామంది ఇక్కడ కూర్చుని 10 మంది వాళ్ళు ఉంటారు, 10 మంది తెలుగు వాళ్ళు ఉంటారు, ఒక్కడు మా గుజరాతీ వెళ్ళి వాళ్ళ భాషలో మాట్లాడాలి. మీరు రాజమండ్రిలో హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ చూసుకోండి. మీరు బేగం బజార్ వెళ్ళిన 99.9999% గుజరాతీ మారేవాళ్ళు బిజినెస్. సరే, కింద పాయింట్లో బీసీలో మిగతా వర్గాలు ఏదో వ్యాపారం పెట్టుకునేవారు. ఇవాళ రిటైల్కి కూడా వచ్చారు. తప్పని అన్నం. కానీ ఒక 50 రూపాయలు సరుకుంటే మీరు 40 రూపాయలకు ముందు అమ్మి అవతరాన్ని ఫినిష్ చేసేస్తారు, తర్వాత 70 రూపాయలు అమ్ముతారు అని అనేది వాళ్ళు అనేది. వ్యాపారం చేసుకోండి, తప్పలేదు. మీరేమైనా చేసుకున్న అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ ఇక్కడికి వచ్చి మా ప్రజల్ని ఏ తెలుగు క్యా హై, హిందీ నేషనల్, ఎందుకు తెలుగు క్యా ఉంది? మీ హిందీ భాష సంగతి తెలుసా మీకు? అది యూరోపియన్ ఇండో లాంగ్వేజ్. నమ్మట్లేదు మీరు? గుజరాతీనా? గుజరాతీ హిందీ భాష కూడా యూరోపియన్ ఇండో లాంగ్వేజెస్. మీరు నెట్లో కూడా చూడండి. ఒకవేళ నేను చెప్పింది నమ్మకపోతే, నా తెలుగు భాష ఈ దేశ మూల భాష. ఈ దేశ మూల భాష 4 ఆగ్నేయ దేశాల్లో ఉన్న అనేక లిపులకి నా లిపి, మా తెలుగు కన్నడ లిపి, ఉమ్మడి లిపి ఇచ్చిన లిపి మా భాష. ఈ దేశ భాషను పట్టుకుని మీరు క్యా హై క్యా ఏంటి, క్యా హై ఏంది, క్యా హై ఏం మాడతారు మీరు అసలు? అందువలన అబ్సల్యూట్గా చెప్తున్నా అండి, వీళ్ళు చేసే దాంట్లో ఇది పద్ధతి మంచిది కాదు, ఇది సిద్ధాంతం కూడా మంచిది కాదు. ఇంత అహంకారం ఉండకూడదు. ఒకటి, మారోళ్ళ షాప్లో కొనకూడదని పిలిపించారు, అది కూడా వ్యతిరేకిస్తున్నా. ఎందుకు కొనకూడదు? ఈ బహిష్కరణ తప్పు కదండి, సాంఘిక బహిష్కరణ. అంతకుముందు కోదండరామ్ గారు మాట్లాడేది, అది కూడా తప్పన్నా నేను. కానీ మొన్న నాయకుడు ఏం మాట్లాడే టీవీలో, అరే బాయ్ మా దగ్గర కొనకుండా మీరు ఎట్లా బతుకుతుంది, ఎలా, అదేంది అది? ఇంకా చాలా మాటలు కూడా మాట్లాడారు సార్. వాళ్ళు ఏమన్నారంటే, మీరు తెలంగాణలో తాగి అదే పడుకుంటారు. నేను దాని ముందు కనకుండా ఏంది అది, మీ దగ్గర కొనకూడదనే దాన్ని నేను ఖచ్చితంగా తప్పు అంటున్నాను. అది తప్పది, చట్టవిరుద్ధం. కానీ మా దగ్గర కొనకుండా మీరు ఎట్లా బతుకుతారా, మీ దగ్గర ఏడసారి ఉంటాయి అనే మాట మాట్లాడితే మాత్రం అదూరుకో. రెండింటికి వైరుధ్యం ఉంది, వన్ సైడ్ ఉండను నేను ఎప్పుడు. రెండోది, నేను అది కూడా మాట్లాడి ఏంటది, పొద్దున్నే లేచి మేము పూజ చేసుకుని కష్టపడతాం, మీరు అందరూ పండుతారు. నేను ఒకటి అడుగుతున్నాను, ఆ గల్లాపెట్టి దగ్గర కూర్చుని దందా చేసి పొట్ట పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ అది కష్టపడతాం అనుకుంటారు. మీరు ఒకసారి శ్రీకాకుళం పాలమూరు లేబర్ లెక్కన మీరు అనుకుంటారు, కానీ శ్రీకాకుళం పాలమూరు కార్మికులు వాళ్ళ స్వేదంతో మీకు తెలుసా, వాళ్ళలాగా ఒక 6 గంటలు ఎండలో కష్టపడి పనిచేయండి. ప్రకాశం జిల్లా, కడప జిల్లాలో బండ్లు కొట్టే కార్మికుల్లాగా 4 గంటల్లో బండ్లు కొట్టండి. గోదావరి జిల్లాగా వరి ఓ పక్కన చెమటలు కారిపోతూ ఉంటాయి, కాళ్ళు నీళ్లు, అసలు వెళ్ళి వరి కోయండి. సింగరేణి కార్మికుల్లాగా ఒకరోజు రాత్రి బాయిలో పనిచేసిరండి, బొగ్గు బాయిలో ఒక రోజు రాత్రి పనిచేసిరండి. కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. కష్టపడి ఒక సుక్క మందేస్తే వాళ్ళు మామూలు మందు కొడతారు, మీరు ఫారిన్ లిక్కర్ కొడతారు. కొంతమంది, అందరిని అంటలేదు, అందరూ కూడా అందరూ కొడతారా? మీరు స్వీట్లు బ్రహ్మాండ స్వీట్లు తింటారు, బెంగాలీ స్వీట్లు, గుజరాత్ తింటారు, వాళ్ళు సీకులు తింటారు, అంతే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది గొప్ప అనుకోమాకంట. ఓకే, మీరు మా విశాఖ ఉక్కు కర్మాగారం కోసం మీ గుజరాతీ మార్వాడీలకు ఇచ్చిన అనేక క్యాపిటివ్ మైన్స్లో ఒక్క మైన్ మాకు ఫ్యాక్టరీకి ఇస్తే బతికేది. మమ్మల్ని మా కష్టాన్ని, మా శ్రమని, మా యొక్క గొప్ప అద్భుతమైన మా పారిశ్రామికవేత్తల మీద పెత్తనం చేయడానికి వస్తున్నారు చూసారా, అడ్డంగా తప్పు. ఏ రోజు కూడా అంబానీ అలా చేయలేదు, మీ బ్యాచ్ వాళ్ళు మొదలు చేశారు. మాట్లాడితే వీడు కొంతమంది మాట్లాడుతున్నారు ముస్లిమ్స్, నాకు అసలు అర్థం కావట్లేదండి. మేము కోస్తా రాయలసీమ వాళ్ళు హిందువులు లేరా, అప్పుడు నిద్రపోయారా అని అడుగుతున్నాను. ఇంకోటి మాట్లాడుతుంటారు, అంటే డైవర్షన్ పాలిటిక్స్ అద్భుతంగా చేస్తున్నారు. మా మోడీ గారు, ఎవరు మోడీ గారే? మీ మోడీ గారే, మాకు కాదే. గుజరాతీ ఆకే తెలంగాణకు ఏ దియా, ఏం తీశాడు? మీరు అనేది గుజరాతీ సర్దార్ వల్లభాయ్ పటేల్ని మేమందరం గౌరవిస్తాం. మీకు తెలిసిన వాళ్ళు పటేల్ పేర్లు ఉన్నాయా, నేతాజీ పేర్లు ఉన్నాయా? ఎప్పటి అండి లక్షలాది పేర్లు ఉన్నాయండి తెలుగు బిడ్డలో, లక్షలాది మంది పేర్లు పెట్టుకున్నాం. నేతాజీ పెట్టుకున్నాం, పటేల్ పెట్టుకున్నాం, నెహ్రూలు పెట్టుకున్నాం, భగత్ పెట్టుకున్నాం,
లాలా లజపతి రాయ్ పెట్టుకున్నాం, అందరూ పెట్టుకున్నామే. ఎందుకంటే మాకు దేశభక్తి గురించి కూడా మాట్లాడుతున్నాం. దేశభక్తి దేశభక్తి మీకేం తెలుసు దేశభక్తి? మా తెలుగు వాడిని దేశభక్తి పెరిగించే హక్కు లేదు మీకు. మేము చెప్తున్నాం పేర్లు. మీ గుజరాతీ ఏంటి? మా తండ్రి పేరు గాంధీగా ఉంటుంది, మా అమ్మ పేరు జిజేబాయ్ ఉంటుంది. ఇప్పుడు కాదండి 90 సంవత్సరాల క్రితం పెట్టుకున్న పేర్లన్నీ చెప్తున్నా. అందువలన పేర్లు పెట్టుకోండి కదా. స్వాతంత్ర సమరంలో దిగి ప్రాణాలు అర్పించిన చరిత్ర ఉంది. ఈ హక్కుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మీకు తెలుసా అసలు? మీకు తెలుసా అసలు? మీకు తెలియదు. స్వాతంత్ర సమరంలో తోట బిపిన్ చంద్రపాల మీకు వాళ్ళ ఫాదర్ తోట నరసయ్య తెలుసు కదా, ఎంత గట్టిగా ఆ రోజు మీకు అది కనపడదు. రాణి చెన్నమ్మ, నాచివేర్, మా ఒక్క పేరు మా దక్షిణ భారతదేశం నుంచి మీ గుజరాతీ మార్వాడీలు పెట్టుకున్నారండి. స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి సీతారామరాజు, కొమరభీము లాంటి లేదా ఇక్కడ హక్కుల కోసం జంగి మీద పోరాడిన కొమరభీము మీ ఒక్క గుజరాతీ మార్వాడీలు ఉన్నారా? మీ పేర్లు చాలామంది మీ గుజరాత్లోను, మార్వార్లు, రాజస్థానీ పేర్లు లేదా ఉత్తరాది పేర్లు మేము పెట్టుకున్నాం. ఈ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించాం. నేను అందులో పోరాటంలో కొంతమంది గురించి నేను మాట్లాడట్లా. కానీ మీరు మా దేశభక్తిని శంకించదు. అంటే మీకు భజన చేస్తే దేశభక్తి ఉన్నట్ట. గుజరాతీ మార్వాడి జిందాబాద్ మీ కాళ్ళ దగ్గర పడుకు పాహిమ అంటే చేతి కాదండి. నేను ఎప్పుడు నా ప్రాంతం పట్ల, నా భాష పట్ల గౌరవించే మార్వాడీలు కానీ గుజరాతీలు కానీ ఎవరైనా సరే చేతులకు నమస్కరిద్దాం. కానీ నిన్న మొన్న వాళ్ళు మాట్లాడతాను చూపించిన అహంకారం చూసారా, అది మంచి పదం. అనేక మంది అధికారులు వాళ్ళు అక్కడ తెలుగు నేర్చుకుని ఇక్కడ బాగా వైపు సెటిల్ అయిపోయారు. యూ షుడ్ రెస్పెక్ట్ దెమ్, అట్మోస్ట్ రెస్పెక్ట్ యూ షుడ్ షో టువర్డ్స్ దెమ్. అందరిని ఒకలాగా చేయలేము మనం. కానీ ఇంత అహంకారంతో మేము లేకపోతే మీరు బతకలేరు అనే మాట వస్తే మాత్రం. తెలంగాణలో బీజేపీ నాయకులు చెప్తున్నారు మార్వాడీలు బీజేపీకి అనుకూలంగా ఉంటారు, మార్వాడీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, తెలంగాణలో ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరుగా కలిపి మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ముందుకు తీసుకెళ్తే బండి సంజయ్ చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఏకీపిస్తారు సార్ మీరు? చెప్పులు మోయటాన్ని నెత్తిమే పెట్టుకుని తిరగటానికి ఏ కాంగ్రెస్ నాయకుడు చిన్నగా అవమానం పడినట్టునే కాంగ్రెస్ పార్టీని ఓడించి పక్కన పడేశారు. గవర్నీలు బండి సంజయ్ గారు గుజరాతీ మారేళ్ళ కోసం ప్రాణాలు తీసుకోండి. తెలంగాణ ఆత్మగౌరవానికి కించపరచొద్దండి. సింగరేణి బొగ్గుబాయిల్ని ఎవరు కాగలు చేద్దామని చూస్తున్నారు? విశాఖపట్నం ఉక్కు పార్టీని దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? ఇవాళ తెలంగాణ హక్కుల్ని అక్కడ తెలంగాణకు రావాల్సిన అన్ని సైడ్ గుజరాత్కి తన్నుకుపోతే గద్దల్లాగా ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్కి మీ తెలుగు బిడ్డ కాదా? ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలు రాయితీలన్నీ గుజరాత్ గిఫ్ట్ సీట్లో పెడితే ఏం చేస్తున్నారు? నేను ఒకటి అడుగుతా ఉన్నాను, దయచేసి బండి సంజయ్ గారు గౌరవ మంత్రిగా ఉన్నారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు యూ, తెలంగాణకి ఈ సంవత్సరం 25-26 రైల్వే బడ్జెట్లో 1 కోటి రూపాయలు పెంచి పేపర్లన్నింటిలోనూ రికార్డ్ బడ్జెట్ లాస్ట్ మీద 1 కోటి రూపాయలు పెరిగిన రికార్డ్ బడ్జెట్ను రాసి గుజరాత్కి 8,500 కోట్ల రూపాయలు దాదాపు పెంచితే 8,500 రెట్లు, మహారాష్ట్రకి 7,000 రెట్లు ఎక్కువ పెంచారు. 1 కోటి ఇక్కడ తెలంగాణ పెంచి అక్కడ మాత్రం 16,000 కోట్లు 2 రాష్ట్రాలు పెంచుకుని మీరు మేము పండగ చేసుకోమంటే నోరు మూసుకుని కూర్చోవాలి. అక్కడ తెలంగాణ కానీ కోస్తా రాయలసీమ కానీ నా తెలుగు బిడ్డలు. నేను అడిగిన ప్రశ్నకి దయచేసి విత్ డ్యూ రెస్పెక్ట్ యూ, విత్ ఫోల్డెడ్ హ్యాండ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీ దగ్గర సమాధానం అర్థమైన అంటే 6 నెంబర్ పరిస్థితిలాగా సమాధానం కాదండి, మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పండి. తెలంగాణకి ఈ సంవత్సరం 1 కోటి రూపాయలు బడ్జెట్ పెంచారు, 5,337 కోట్లు ఎంతో బంజని అన్నారు. మరి గుజరాత్ మహారాష్ట్రకి 60,000 కోట్ల పైన ఇంక్లూడింగ్ దట్ మోడీ గారు ముద్దుల రైలుతో పాటు 61,000 కోట్ల రూపాయల పైగా ఇచ్చినప్పుడు నోరు మూసుకుని కూర్చుంది. ఇక్కడ పై రాష్ట్రాలకి కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతుందంటే ఈ కేంద్ర ప్రభుత్వం, గుజరాతీ మార్వాడీలు కేంద్ర ప్రభుత్వం అన్నాను, గుమా వ్యాపారులు అంటాను, ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ మనం అందరినీ ఒక ఘాటును కట్టకూడదు. గుజరాతీ మార్వాడీలు కాదు, కొంతమందిని మాట్లాడాలి. మనం గౌరవించే నేతలు ఉన్నారండి. బిర్లా గారు స్వతంత్ర ఉద్యమానికి సాయం చేశారు, గాంధీ గారు, పటేల్ గారు, వీళ్ళందరూ ఎవరండి? ఈ స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించినట్లు పోరాడిన గొప్ప వ్యక్తులు కదా. అంటే అమిత్ షా గారు ఈ బహుత్ చతుర్ బన్యా అని గాంధీ గారిని తక్కువ చేశాడు, తెలివైన కోమటోడని ఆయన అన్నారు. ఈయన జైన్ గారు కదా. అది కానీ నేను ఏమలా చూడం, పటేల్ గారిని గాంధీ గారిని దేశ నాయకుల కింద గుర్తిస్తాం. మేబీ గుజరాత్ నా దేశం మొత్తానికి నాయకుల కింద భావిస్తానండి. అది మా కమిట్మెంట్. ఇది మాత్రం చెప్తున్నానండి. వాళ్ళ అరెస్టుని నిర్ద్వందంగా ఖండిస్తున్నాను. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. తెలుగు జాతి మధ్యన చిచ్చు ఎవరు పెట్టారో ఆలోచించుకోండి. వాళ్ళ భౌగోళికంగా విభజన అయిపోయింది, ఇప్పుడే ముక్కచెక్కలైపోయాం. కానీ తెలుగు జాతి 13.5 కోట్ల ప్రియమైన మిత్రులారా, పృథ్వీరాజ్ యాదవ్ గారికి అందరికీ చెప్తున్నా, వాళ్ళు మాట్లాడిన నీచ్ జాతి అని ఎవడో మాట్లాడాడంట, నేను ఒప్పుకోను. యాదవులు ఈ దేశంలో అనేక చోట్ల పరిపాలించారు. శూద్రుల గురించి మాట్లాడతారా?
ఈ దేశ శ్రీకృష్ణదేవరాయలు గడగడ వడికి అంటే గడగడ వణికి బాబరు కళ్ళెత్తి చూడలేదు శ్రీకృష్ణదేవరాయలు బతుకున్నంత కాలం. తెలుసా మీకు? గడగడలాడించాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈ దేశ చరిత్ర గురించి మీకు తెలియదు. అందుకని శూద్రులని, ఈ జాతని, యాదవులని, దళితులని ఈ దేశానికి సౌభాగ్యాన్ని ఇస్తున్నారు. ఈ దేశానికి ఉత్తి కులాలే కాకుండా ఈ దేశానికి సంపద నిర్మిస్తున్నారు. వ్యాపారం వాళ్ళు పండిస్తున్నారండి. ఒక రైతు వాళ్ళు ఆరుకాలం శ్రమించి పండించి అతని మిగిలేదైతే 1 గంటలో బ్రోకరేజ్ చేసి సంపాదించుకునే బ్యాచ్ వేరే ఉంది. ఆ రైతులను కానీ నా శ్రమైక కులాలను కానీ ఎవరిని కూడా అవమానిస్తే ఊరుకోం. మీకు పెద్ద పుట్టుక ఎవడో తల నుంచి ఒకడు పుట్టాడు, కాళ్ళ నుంచి ఒకడు పుట్టాడు, ఎవడు సన్నాసి ఎవడు చెప్పాడు మీకు తెలియదు. ఎవడు చెప్పాడు, ఏ సన్నాసి చెప్పాడో మాకు తెలియదు. అది కులాల ప్రకారం పుట్టారనే ఉద్దేశం మీద అయితే తప్పు సవరించుకోండి. మాది అభ్యుదయ సమాజం. ఇక్కడ మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. ఎక్కడ విజయవాడలో మేజర్ ఇవాళ ఫ్లవరిష్ అవుతున్న ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ, జిఎం, గోల్డ్ మెడల్ ఇవన్నీ కూడా మార్వాడీలే. విశాఖపట్నం హిందుస్థాన్ జింక్ లాగి పడేశారు వాళ్ళందరూ. ఇప్పుడు లాగి పడేసి దాన్ని మూసేసి దాన్ని రియల్ ఎస్టేట్ మొదలు పెడుతున్నారు. స్టీల్ ప్లాంట్ మీద కన్ను పడింది ఎవరికో కనపడతా ఉంది. మొత్తం ఇక్కడ గ్యాస్ ఆయిల్ని ఆ వేదాంత అగర్వాల్ గారి దగ్గరికి అందరూ తన్నుకుపోతున్నారు. మా యొక్క భూగర్భం తీస్తున్నారు కదా. ఇవాళ సింగరేణి గన్లు కూడా తన్నుకుపోదామని బయలుదేరారు గుమా వ్యాపారులు. గుమా అంటే గుజరాతీ మారడు అనుకోండి, గుట్టుగా మాయ చేసే వ్యాపారులు అన్న ఉద్దేశం. అలాగే అక్కడ విశాఖపట్నం మీద కన్నుపడింది. అడ్డంగా విశాఖపట్నం మీద కనపడింది. మొత్తం బతకనివ్వరండి. ఇంకా విశాఖపట్నం 10th లార్జెస్ట్ గ్రాస్ జీడిపి ఉన్న నగరం ఈ దేశంలో. చాలామంది తెలియదు అది. ఒక విశాఖపట్నం ఈ దేశంలో 10 అత్యధిక జీడిపి ఉన్న నగరాలు ఒకటి. నాట్ సూరత్ ఆర్ సంథింగ్. ఓకే. కొన్ని రాష్ట్రాలే లేవు ఆ నగరాల్లో. లక్నో గిక్నో కూడా కాదండి. అలాంటి ఒక నగరం మీద కనపడింది. హైదరాబాదు, రాజమండ్రి, అన్ని చోట్ల కూడా వాళ్ళు వచ్చారు. కానీ దయచేసి తెలుగు జాతికి అడ్డంగా మాకు ప్రత్యేక హోదాకు అడ్డం పడ్డారు, పడద్దు. విభజన హామీలకు అడ్డం పడ్డారు, పడద్దు. మాకు రావాల్సిన రాయితీలు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాకుండా అడ్డం పడ్డారు, పడమాకండి. మీరు ఈ గుజరాత్, రాజస్థాన్, మార్వారు బాగుండాలని మీరు కోరుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రాంత ఇండస్ట్రీలు మీరు వ్యాపారం చేయడం కాదు, ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని కోరుకోండి. ఇక్కడ యువత ఉపాధి రావాలని కోరుకోండి. అది నిజమేనా కోరుకోమని చెప్పి అంబుల్ వీఆర్ ఇండియన్స్ ఖచ్చితంగా మేము గౌరవిస్తాం. నేను తెలుగు జాతి బిడ్డగా, ద్రవిడుగా ఇండియా బాగుండాలని కోరుకుంటాను. మీరు కూడా కోరుకోమండి. మేము ఈ దేశ మూల భాషలైన మా తెలుగు భాష 8 రాష్ట్రాలకి ముఖ్యమంత్రి చేసాం. ఇంకో ఛాలెంజ్ చేస్తాండి. ఆమ్ క్యాహాయ్ 10,000 మంది 2000 సంవత్సరాల క్రితం గుజరాత్ని జయించి వచ్చిన కోట్లింగాల అమరావతి దాని కాటకు 2 దగ్గర నుంచి వెళ్ళి 2000 సంవత్సరాల క్రితం గుజరాత్ని జయించిన దమ్ము ఉంది, కెపాసిటీ ఉంది తెలుగు బిడ్డ దగ్గర. మీరు ఇది అనుకుంటున్నారు. వాళ్ళు బానిసల కింద మారుదామని మీరు అనుకుంటున్నారు. మతం పేరు చెప్పి, కుల విద్వేషం పేరు చెప్పి. ఇవాళ మగధ సామ్రాజ్యం జయించి వచ్చిన ఆంధ్ర శాతవాహనులు ఉన్నారు, గుర్తుంచుకోండి. తెలుగు జాతి బిడ్డలు ఉన్నారు, గుర్తుంచుకోండి. శ్రీకృష్ణదేవరాయలు ఉన్నాడు, గుర్తుంచుకోండి. మీరు దయచేసి ఇంకోసారి ఇలా అవమానకరంగా తెలుగు జాతిని కానీ, ద్రవిడులను కానీ, లేదంటే మిగతా వర్గాలను, శూద్రులను, నిమ్మన కురాలను ఇంకొకళ్ళ విధంగా మీరు ఎవరు మాట్లాడొద్దని చెప్పి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను.